దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ నిండు హృదయంతో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైనటువంటి రోజును మనం చూడగలుగుతున్నాం. దేవుని ఈ కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి మాత్రమే కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉదయకాలం మన్నా ధ్యానం కొరకు ఒక మాటను మనం చదువుకుందాం రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. 17వ వచనం కూడా, రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి వచనాల్లో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదువుకున్నాం. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని అంటే, ఏడవక ఊరుకొనుము, నువ్వు ఏడవద్దు, నువ్వు అంగలార్చవద్దు, ఊరుకో. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక బాధలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఓదారిస్తే ఈ మాటలే కదా చెప్తారు. లేదా ఒక తండ్రి బిడ్డను ఓదార్చేటప్పుడు ఈ మాటలే కదా చెప్తాడు. ఏడవద్దమ్మా, ఊరుకోమ్మా, ఏం పర్వాలేదులే, అంతా బాగానే అవుతుందిలే, లేదా దేవుడు సహాయం చేస్తాడులే, నువ్వు ఏడవద్దులే, ఊరుకోమ్మా. ఇవే కదా ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆదరించడానికి మాట్లాడేటువంటి మాటలు ఇవే కదా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా దేవుడు వారి పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో నాకు అర్థమవుతుంది. మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. నువ్వు ఏడవద్దు, ఊరుకో అని చెప్తున్నాడు. దేవుడు వారిని ఓదారుస్తున్నాడు. ఇంతకీ కన్నీళ్లు విడిచుట మానుము అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇంకా కన్నీళ్లు పెట్టవద్దు, కన్నీళ్లు విడవడం మానుకో, ఇంకా చాలు, ఇంకా ఏడవద్దు, ఊరుకో అని చెప్తున్నాడు దేవుడు. ఇంతకీ ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళు శ్రమ పెట్టబడుతూ ఉన్నారు. వారి బిడ్డలకి శ్రమలు కలుగుతూ ఉన్నాయి. వారి బిడ్డల్లో మరణిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని జనాంగంగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించారు. దేవుడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞల్ని ఇచ్చారు. ఆ ఆజ్ఞల్ని పాటించి నడిస్తే దేవుడు వాళ్ళని దీవిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మానవ సమాజం ఎలా ఉందో, వాళ్ళు కూడా దేవుని మాట వినకుండా వెళ్ళిపోయారు. దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. పాపాన్ని ప్రేమించారు, లోకాన్ని ప్రేమించారు. దేవుడు ఏది వద్దన్నాడో అది చేశారు. దేవుడు అసహించుకునే దానిని వాళ్ళు ప్రేమించారు. దేవుని ఆజ్ఞలకు వాళ్ళు లోబడలేదు, కానీ తిరుగుబాటు చేశారు. దేవునికి అలా దూరం అవుతూ ఉన్నప్పుడు ఏం కలుగుతుంది అంటే, శ్రమలే కలుగుతాయి. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. తమ హృదయము దేవుని మీద లేకుండా లోక సంబంధమైన వాటి మీదకి మరల్చి లోకాన్ని అనుసరిస్తూ నడుచుకున్నారు. దానికి కలిగినటువంటి ప్రతిఫలమే శిక్ష. దానికి కలిగినటువంటి ప్రతిఫలము శ్రమలు. బానిసలుగా కొనుపోబడ్డారు, చెరలోనికి వెళ్ళిపోయారు. శత్రువులు వారిని అణగద్రొక్కేటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలు దేవుని ప్రజలు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యింది. దాన్ని బట్టి పిల్లలకి శ్రమ కలిగింది. పిల్లలు మరణిస్తూ ఉన్నారు. శత్రువులు పిల్లల్ని కూడా హింసిస్తూ ఉన్నారు, వారిని నాశనం చేస్తూ ఉన్నారు, పిల్లలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పరిస్థితులను చూసి తట్టుకోలేక అంగలారుస్తూ ఉన్నారు. ఇది యేసు ప్రభు వారి పుట్టుకలో జరిగినటువంటి సందర్భాన్ని గురించిన ప్రవచనం కూడా ఈ పై వచనాల్లో రాయబడి ఉంది.
ఇశ్రాయేలు ప్రజలకి మొత్తంగా మనం ఆలోచిస్తే భయంకరమైనటువంటి బాధ, శ్రమ, రోదన కలుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళకి చెబుతూ ఉన్నాడు, తన బిడ్డలకి దేవుడు చెబుతున్నాడు, ఇంకా ఏడవద్దు, ఇంకా ఊరుకో, ఇంకా కన్నీళ్లు విడుచుట మాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. తండ్రి ప్రేమ అదే. పరలోక తండ్రి ప్రేమ ఎంత స్పష్టంగా మనకి ఈ మాటల్లో వెల్లడవుతుందో చూడండి. ఏడవద్దు, ఊరుకో అని చెబుతున్నాడు దేవుడు. ఇంకా ఇంకొక మాట అన్నారండి, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వస్తారు. మీరందరూ శత్రువుల దేశంలోకి వెళ్ళిపోయారు కదా, చెరలోనికి వెళ్ళిపోయారు కదా, మరలా మీరు తిరిగి మీ యొక్క స్వదేశానికి వస్తారు, మీ సొంత ప్రాంతానికి వచ్చేస్తారు, మీరు సంతోషంగా జీవిస్తారు. రాబో కాలమునందు నీకు మేలు కలుగుననే నమ్మిక నీకుంది. భవిష్యత్తులో ముందున్నటువంటి రోజుల్లో నీకు మేలు కలగబోతుంది. దేవుడు వాళ్ళని ఓదారుస్తూ ఉన్నాడు, దేవుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. తన బిడ్డల్ని నీకు రాబో కాలంలో మేలు కలుగుతుందనే నమ్మిక ఉంది, నువ్వు ఇంకా ఏడవద్దు అని చెప్పి. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడాన్ని బట్టి, దేవుని మాట పెడచెవుని పెట్టడాన్ని బట్టి, శ్రమలతో, శిక్షతో కొట్టబడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, ఎవరైనా కన్నీటిమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమని అంటే, ఈ ఉదయకాలము ఏడవకు, ఊరుకో, కన్నీళ్ళు విడుచుట మాను, రాబో కాలంలో నీకు మేలు కలగబోతుంది. హల్లెలూయా. అయితే దేవుడు ఎప్పుడు ఇలాగ ఒక వ్యక్తిని ఓదారుస్తారు? ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తితో ఇలా మాట్లాడతారు? ఎప్పుడు ఒక వ్యక్తికి శిక్ష నుండి విడిపించబడి రాబో కాలంలో మేలు ఎప్పుడు కలుగుతుంది అనంటే, ఆ వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు. ఇంకా ఇందులో వేరే అరమరికలు ఏమీ కూడా లేవు, వేరే దారి కూడా ఏం లేదు. దేవుని మాటను పెడచెవిన పెట్టి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి, యెహోవాను విడిచి వేరొకని లేదా లోకమును అనుసరించి నడిస్తే, దాని ద్వారా కలిగే శ్రమలతో, శిక్షతో కొట్టబడుతూ ఉన్న వేళ మరలా తిరిగి దీవించబడాలి అంటే, విరిగిపోయినటువంటి ఆ జీవితం మరలా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే, ఒకే ఒక్క మార్గం ఏంటంటే, ప్రభువా నీ మాట వినకుండా నేను తప్పిపోయి పాపము చేశాను, ఎన్నిసార్లు హెచ్చరించినా నేను నీకు లోబడలేదు, ఇది నా తప్పు అని ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆ కన్నీటిని తుడుస్తాడు. దేవుడు మరలా ఓదారుస్తారు. ఈ మాటలు మనం చదివాం కదా, దేవుడు ఈ మాటలు చెబుతూ ఇంకొక మాట అన్నారండి. 16-17 వచనాలు మనం చదివాం కదా, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదివితే, అందులో దేవుడు అంటూ ఉన్నారు, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎఫ్రాయిము అంటే దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటండి, నా మనస్సు నీ వైపు త్రిప్పితే నేను తిరుగుతానయ్యా, నువ్వు నా దేవుడైన యెహోవావయ్యా. ఇప్పుడు చెబుతున్నారు, దేవుని విడిచిపెట్టి దేవుని మార్గాలను తప్పిపోయి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడిచినటువంటి సమయాల్లో నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి చర్యకు, నేను చేసే ప్రతి పనికి ఆయన దగ్గర ఒక జీతం ఉంది, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే దేవుని శిక్ష నా మీదకి వస్తుంది అనే భయము ఆ సమయంలో లేకపోయింది. కానీ శ్రమలో, శిక్షలో కొట్టబడుతున్నటువంటి సమయంలో ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు, నువ్వు నా దేవుడు అయ్యా, నీ వైపు నేను తిరుగుతానయ్యా అని ఒప్పుకుంటూ ఉన్నారు, కన్నీటితో పశ్చాత్తాపడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, ఏ మాటలైతే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిము సంతానపు వారు ఏ మాటలైతే పశ్చాత్తాపంతో చెబుతున్నారో, నా వైపు తిరుగుతానని ఏ మాటలు చెబుతున్నారో అవి నాకు వినపడుతున్నాయి, నేను వాటిని వింటున్నాను. ఆ పశ్చాత్తాపాన్ని విని దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇంకేడవద్దు, ఊరుకో, నేను మరలా శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను, మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మరలా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, మీరు మరలా తిరిగి వచ్చి మీ సొంత ప్రదేశంలో సంతోషంగా ఉంటారు.
రాబో కాలంలో మరలా నీకు మేలు కలుగుతుంది అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, మనం కూడా అంతే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనం కూడా ఈ రోజున ఎన్నో శ్రమలు, ఎంతో శిక్షను అనుభవించడానికి కారణం ఏంటి అంటే దేవుని మాటను వినకపోవడం. ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దానికి లోబడకపోవడమే అనేకమైనటువంటి శ్రమలు మన జీవితంలో కొని తెచ్చుకోవడానికి మనమే కారణమవుతూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో ప్రారంభ అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది, నీకు నువ్వే ఈ బాధను కలుగ చేసుకున్నావు కదా. మోషే గారు ఒకసారి చెప్తారు కదా ఇశ్రాయేలు ప్రజలతో, దేవుడు ఆశీర్వాదాన్ని, శాపాన్ని, జీవాన్ని, మరణాన్ని, ఏది మంచో ఏది చెడో, ఏది మేలైనదో ఏది మేలు కాదో సమస్తము మీ ముందు పెట్టి ఉన్నాడు. అంటే మీరు ఏ మార్గంలో వెళ్తే ఏం జరుగుతుందో దేవుడు ముందుగానే మీ ఎదుట పెట్టేశారు. ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. దేవుని మాట విని ఆయన వాక్యాన్ని అనుసరిస్తే ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిస్తే ఆ యొక్క కీడు, ఆ యొక్క శిక్ష మనకు వస్తుంది. ఎంచుకోవాల్సినటువంటి అవకాశాన్ని దేవుడు మనకే ఇచ్చేశాడు. అందుకే మనము ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. మనం కూడా అంతే. దేవుడు ఏది వద్దంటాడో అదే కావాలంటాం. దేవునికి ఏది ఇష్టం లేదో అదే చేస్తూ ఉంటాం. దేవుడు అసహించుకునే దాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం. దాని ద్వారా కొట్టబడుతూ ఉంటాం, శిక్షను అనుభవిస్తూ ఉంటాం, శిక్షను పొందుతాం, శ్రమలు పొందుతాం. కానీ దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. తిరిగి ఆయన వద్దకు రాగలిగితే, పశ్చాత్తాపంతో ప్రతి పాపమును ఒప్పుకొని ఆయన ఎదుట విడిచిపెట్టగలిగితే, ఆయన చెబుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం, ఏడోకు, ఊరుకో, కన్నీళ్లు విడుచుట మానుమో, రాబో కాలంలో నీకు మేలు కలగబోతోంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అమ్మా దేవుని ఎదుటికెళ్ళి పశ్చాత్తాపడే అంత స్థితి, అర్హత కూడా నాకు లేదమ్మా, అంత ఘోరమైనటువంటి పాపంలో నేను ఉండి ఉన్నాను, దేవుడు కూడా నన్ను క్షమించలేడు అని అనుకుంటే అది అపవాది మనల్ని భ్రమ పెడుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎప్పుడు త్రోసివేసేవాడను కాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎప్పుడు కూడా అలా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి మంచి దేవుడు, మంచి తండ్రి, మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తిరిగి రండి, ఆయన వద్దకు రండి, ఆయనతో సమాధాన పడండి. పాపములు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరం మన మీదకి వస్తుంది. మన జీవితంలో ఉన్న శ్రమంతా కూడా దేవుడు మేలుగా మార్చగలడు. ఇంకంతా అయిపోయింది అనుకున్న పరిస్థితుల నుండి కూడా దేవుడు మరలా తిరిగి చిగురింప చేయగలడు. తప్పకుండా రాబో కాలంలో దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఇశ్రాయేలు ప్రజలు నీకు వ్యతిరేకంగా నాయన వెళ్ళి శత్రువుల చేతిలో చిక్కుబడి ఉండగా వారి అంగలార్పును చూసినటువంటి నీవు, పశ్చాత్తాపంతో వారు పలుకుతున్నటువంటి మాటలు వింటూ ప్రభువా, ప్రేమ కలిగినటువంటి తండ్రివై వారిని ఓదార్చావు. ఏడవకు, ఊరుకో, కన్నీళ్లు విడవద్దు, రాబో కాలంలో నీకు మేలు కలుగుతుంది అని వాగ్దానం చేసిన దేవుడవయ్యా. శత్రువుల చేతిలో నుండి విడిపిస్తావని ప్రభువా, అదే రీతిలో వారిని విడిపించి ఆశీర్వదించినటువంటి దేవుడవు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభువా, మేము కూడా అనేక మార్లు నీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని నీకు దూరం అయిపోయి ప్రభువా, ఎన్నో విషయాల్లో ప్రభువా శిక్షను అనుభవిస్తూ శ్రమలతో కొట్టబడుతూ ఉన్నప్పటికీ కూడా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. దయతో క్షమించండి. నీకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి మాట, ప్రతి క్రియ క్షమించమని బ్రతిమలాడుతున్నాం. మరలా ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో రాబో కాలంలో మేలు కలిగిన గాక అని మొరపెడుతూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం మరలా ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.